ఉంటున్నామేమో, కానీ ఈ రాత్రి మనల్ని పిలుస్తున్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకొని ఎలాగైతే తండ్రి దగ్గరికి వచ్చాడో అప్పుడు ఏం జరిగింది? హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఈ రాత్రి కూడా యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తామో, మనం ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకొని దేవుని వైపు తిరుగుతామో, ఖచ్చితంగా ఈ లోకంలో మనం ఆశీర్వాదకరంగా మనం ఉండగలము. హల్లెలూయా. ఖచ్చితంగా ఈ లోకంలో మనం ఆశీర్వాదకరంగా ఉండగలము. మనకున్న డబ్బు కానీ, మనకున్న ఆస్తి పాస్తులు కానీ, మనకున్న కారు కానీ, బైక్ కానీ ఏది మనకి శాశ్వతం కాదు. బైబిల్ గ్రంథంలో ఒక ప్రసంగిలో ఒక వాక్యం రాయబడింది. యవనుడా, యవన కాలం ముందు సంతోషించుము, తాగుము, నువ్వు సుఖంగా ఉండుము. కానీ ఒక రోజు వస్తుంది, ఆ ఒకరోజు దేవుని ముందర నువ్వు నిలబడినప్పుడు దేవునికి సమస్తం నువ్వు చేసిన ప్రతి ఒక్క కార్యానికి లెక్క అప్పచెప్పాలి. నువ్వు ఇష్టంగా జీవించాలనుకుంటున్నావా, జీవించు. నువ్వు తాగాలనుకుంటున్నావా, తాగు. ఎంజాయ్ చేయాలనుకున్నా బాగా ఎంజాయ్ చేయి. కానీ ఒక రోజు వస్తుంది, దేవుని ఎదుట నువ్వు నిలబడాలి. న్యాయ